ఉపాధ్యాయులు యువత ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో చర్చించడమే కాకుండా తర్వాత ముఖ్యమంత్రితోనూ మంత్రిమండలిలోనూ చర్చించి పరిష్కరించగల సత్తా ఉన్న నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రావు అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు జూనియర్ కళాశాల, ఎలిమెంటరీ స్కూల్, వంగవీటి మోహనరంగ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లోని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ స్వయంగా కలిసి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి పార్టీలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేములపల్లి రంగారావు, గొరిపర్తి నామేశ్వరరావు, అలాగే జనసేన నాయకులు కొవ్వూరి కిరణ్ బాబు, బీజేపీ నాయకులు కోలపల్లి గణేష్, పొట్నూరు దుర్గాప్రసాద్, వల్లూరు మధు, మోటేపల్లి చిన్న, నిమ్మల జ్యోతిక, వెన శంకర్, భవానీ, లక్ష్మి, రమాదేవి, గాలి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి బలపరిచిన సంగతి మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. సమస్యల్ని సభలో ఏ విధంగా చర్చించాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఎవరెవరు సహకారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ఇవాళ టీచర్స్ వ్యవస్థకి ఉన్న అనేకమైన సమస్యలు, లేదా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కున్న 1,00,000 సమస్యలు, వీటన్నిటి కూడా కొంత మేరకు పరిష్కారం చేయగలిగిన సమర్థమైన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రత్యేకంగా టీచర్స్ వ్యవస్థలో ఇవాళ వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా మరలా తీసుకునే అవకాశం లేకుండా గత ప్రభుత్వం అనేక రకాలుగా టీచర్స్ ఇబ్బంది పెట్టిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ సుమారు 25,000 కోట్ల పైగా బకాయిలు టీచర్స్ ఉన్నాయని చెప్పి కొందరు లెక్కలు చెబుతా ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు ఏ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉన్నాయంటే, ఆయన అనుభవం ఒక లెక్క అయితే, ఆయనకి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న చొరవ గాని, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఈయన్ని కూటమి అభ్యర్థిగా నిర్ణయించిన విధానంలో గాని, ఒకసారి సభలో మాట్లాడటం చేతైన వ్యక్తి సభ తర్వాత కూడా ఆ విషయాన్ని పరిశీలన చేసి మంత్రి మండలితోనూ లేదా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి సమస్యల పరిష్కారం గల శక్తి సమర్థుడు. కాబట్టి ఈసారి రాజకీయాలకు అతీతంగా యూనియన్లు కూడా అతీతంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయమని నేను టీచర్స్ ని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో సమస్యలు కామన్, అవి ఎవరు వచ్చినందని అడ్రస్ చేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ గత 5 సంవత్సరాల్లో మురిగిపోయిన ఈ వ్యవస్థలో ఉన్న అనేకమైన సమస్యలన్నీ కూడా దాంట్లో ఇరుక్కుపోయి విలవిలబాడుతున్న సందర్భంలో చిక్కుముడి ఇప్పగలిగే శక్తివంతులకే అవకాశం ఇస్తే, వాళ్ళకి రూలింగ్ ప్రభుత్వంతో ఉన్న అనుబంధం కూడా దృష్టిలో పెట్టుకుని రాజేంద్ర ప్రసాద్ ఓటేమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తాను.